కొన్ని పాములు ప్రాణాంతకం కాగలవు మరియు పాములు ప్రమాదకరమైన విషాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి చాలామందికి పాములు అంటే భయం ఉందని అర్థం చేసుకోవచ్చు. ఆ భయాన్ని తొలగించడానికి ఒక మార్గం వాటిని బాగా తెలుసుకోవడం. పాముల గురించి మీకు తెలియని 10 వాస్తవాలను తెలుసుకోవడానికి ఈ వీడియో మీకు సహాయపడుతుంది. పాములు అనేవి వైవిధ్యమైన జంతు సమూహాలకు చెందినవి. పాములు విచిత్రమైన సమూహంగా ఉపశ్రేణి సమూహాలలో ఒకటిగా ఎంచబడుతున్నాయి. ఈ పాములు 2 ఇన్ఫ్రా ఆర్డర్లుగా విభజింపబడ్డాయి. అవి స్కొలాకోపీడియా మరియు అలెథనోపీడియా. స్కొలాకోపీడియాలో పాములు 5 కుటుంబాలుగా రూపొందించబడ్డాయి. అవే గుడ్డి పాములు. వీటినే థ్రెడ్ పాములు అని కూడా పిలుస్తారు. అలెథనోపీడియాలో 24 పాములు గుర్తించారు. అవి ఏవనగా తప్పుడు పగడాలు, బోయాస్, సాధారణ పాములు, కొండ చిలువలు, మరుగుజ్జు, బోయాస్, వైపర్స్, కోబ్రాస్, మాంబాస్, సముద్ర పాములు వంటి రకాలు గుర్తించబడ్డాయి. వాటి కొలతలు ప్రస్తుతానికి పరిమాణం పరంగా మారుతున్నాయి. బార్బడోస్ థ్రెడ్ స్నేక్ లాగా చిన్న చిన్న వాటిని మనం ప్రస్తుతం కనుగొనవచ్చు. మరియు భారీ పాము జాతులలో సుమారు 4 అంగుళాల పొడవు గల గ్రీన్ అనకొండ ప్రపంచంలోనే అతిపెద్ద పాము. ఇది 40 అడుగుల పొడవు మరియు 500 పౌండ్ల కంటే ఎక్కువ బరువు కలిగి ఉన్నదని రికార్డులు సూచిస్తున్నాయి. అన్ని పాములకు ఒకే దృష్టి ఉండదు. పాములలో ఇంద్రియాలు అనగా కళ్ళు అనేవి ఒక ఆసక్తికరమైన అంశం. పాము రకాన్ని బట్టి చూపు మారుతూ ఉంటుంది. వివిధ జాతులు బలహీనమైన దృష్టిని కలిగి ఉంటాయి. కొన్ని వృక్ష జాతులు, ఉష్ణమండల అటవీ పాములు ఆసక్తిగా చూడగలవు. పాములకి చెవులు లేవు. వినికిడి విషయానికొస్తే పాములకు బాహ్య మరియు మధ్య చెవి లేదు, కానీ అవి చెవిటివి కావు. అవి కొన్ని శబ్దాలను నమోదు చేయడానికి అనుమతించే లోపలి చెవిని కలిగి ఉంటాయి. వాటి చెవులు చాలా సున్నితంగా ఉంటాయి మరియు భూమిలో చర్యలను గ్రహిస్తాయి. పాములను వేటాడే అప్పుడు అప్రమత్తంగా ఉండటం ముఖ్యం. పాములు వాసన చూడడానికి అవి తమ నాలుకను ఉపయోగిస్తాయి. అలాగే వాసన కోసం రసాయన అవగాహనపై ఆధారపడతాయి. అవి నిరంతరం కదిలే ఫోర్క్డ్ నాలుకను ఉపయోగిస్తాయి. అవి గాలిలో వేలాడుతున్నప్పుడు నాలుకతో సువాసన కణాలను తీసుకుంటాయి. కణాలను నోటిలోకి ప్రవేశపెట్టి తద్వారా రసాయన జాడలు జాకబ్సన్స్ ఆర్గన్ అని పిలువబడే నిర్మాణం ద్వారా నమోదు చేయబడతాయి. ఇది అంగిలిపై ఉంటుంది మరియు గ్రాణ కణజాలంతో కప్పబడి ఉంటుంది. ఇవి జంతువు తన ఆహారం లేదా వేటాడే జంతువులను వాసన చూసేలా చేస్తుంది. అవి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ను గుర్తించగలవు. నాసికా రంధ్రాలు మరియు కళ్ళు సంభావ్య ఆహారం లేదా మాంసాహారాల నుండి పరారుణ కిరణాలను గుర్తించడానికి ప్రత్యేకమైన పొరను కలిగి ఉంటాయి. కాంతి పూర్తిగా లేనప్పుడు కూడా పాములు వాటి ఎరును సులభంగా గుర్తిస్తాయి, ఎందుకంటే అవి ఇతర వ్యక్తి ద్వారా ఉత్పన్నమయ్యే వేడిని గ్రహిస్తాయి. వాటి వ్యూహాలు మరియు తినే మార్గాలు వేర్వేరు రకాల వేటును కలిగి ఉంటాయి. విషపూరిత జాతులు ఎరను పట్టుకున్నప్పుడు వాటి విషపూరిత కాటును చంపడానికి ఉపయోగించి తరువాత తింటాయి. మరోవైపు విషం లేనివి సాధారణంగా తమ ఆహారాన్ని పట్టుకుని చంపుతాయి. అలాగే కొన్ని వాటి ఎరను సజీవంగా ఉన్నప్పుడు పూర్తిగా మృంగివేస్తాయి. అన్నీ ఒకే విధంగా పునరుత్పత్తి చేయవు. అండాశయ జాతులు ఈ విధంగా చేస్తాయి. పైథాన్ సమూహం దీనికి ఉదాహరణ. మిగతావి క్రొయాటాలిస్ జాతికి చెందినవి. సాధారణంగా గిలక్కాయలు అని పిలుస్తారు. అయితే బోయాస్ పైథాన్ సమూహంలో అత్యంత సాధారణ జాతుల కొన్ని విషపూరితమైనవి ఉన్నాయి. ఈ జంతువులతో జాగ్రత్తగా ఉండటం ఎల్లప్పుడూ ముఖ్యంగా మనం ఏం చేస్తున్నామో మనకు తెలియకపోతే పాము విషం అనేది న్యూరోటాక్సిక్ లేదా హిమోలిటిక్ ప్రభావాలను కలిగి ఉండే ప్రోటీన్ల సంక్లిష్ట మిశ్రమం నాడీ వ్యవస్థను ప్రభావితం చేయడం లేదా వారి బాధితులలో ఎర్ర కణాల నాశనానికి కారణమవుతుంది. ఆసక్తికరంగా పాము విషం లాలాజలం విషం యొక్క అత్యంత సాధారణ రకం. విషపూరితం కాని వాటితో సహా అన్ని పాముల లాలాజలం ఒక నిర్దిష్ట విషపూరిత ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అయితే ఇది వాటి ఆహారాన్ని మింగడానికి ముందు జీర్ణం కావడానికి ఉపయోగించబడుతుంది. ప్రపంచంలో అత్యంత విషపూరితమైన జంతువులను ఈ విధంగా కనుగొనండి. పాములు అనేవి దాదాపు ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయబడ్డాయి. పాములు అంటార్కిటికా మరియు కొన్ని ద్వీపాలు మినహా దాదాపు మొత్తం గ్రహమంతటా పంపిణీ చేయబడిన జంతువులుగా చెప్పవచ్చు. నివాస స్థలం ఈ సరీసృపాలకు చాలా వైవిధ్యభరితంగా ఉంటాయి.
అందుకే మనం సాధారణంగా అరణ్యాలు, ఎడారులు, సముద్రాలు, చిత్తడి నీరులు లేదా మంచినీటి ప్రాంతాలలో కనిపించే జాతులను కనుగొంటాం. కొన్ని సెమీ అక్వాటిక్ కలిగి ఉంటాయి. అలవాట్లు మరియు సమశీతోష్ణ ప్రాంతాల్లో నివసించవచ్చు. మీరు జంతు రాజ్యానికి సంబంధించిన ఉత్సుకతను నేర్చుకోవడం కొనసాగించాలనుకుంటే మేము ఇక్కడ భాగస్వామ్యం చేసే సమాచారాన్ని కోల్పోకండి. ఈ వీడియో చేయడానికి నాకు చాలా టైం పట్టింది ఫ్రెండ్స్. మరిన్ని మిస్టరీస్, ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి డీపీ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.